వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడున వైసీపీ నేతలు రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్తో పాటు వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి రాంబాబుతో పాటు పలువురికి 41A నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు నల్లపాడు పిఎస్కి విచారణకు రావాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, వైఎస్ జగన్ పేరు మీద మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అలాగే కొంతమంది కార్యకర్తల్ని కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? అంటే దుర్గా, ఏదైతే ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరు మిర్చి యార్డు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ప్రధానంగా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు అనుగుణంగా మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అప్పుడు కనపడింది. ఎందుకంటే మిర్చి పంట చేతికి అందినప్పటికీ కూడా దానికి సంబంధించి గిట్టుబాటు ధరలు లేవని ఈ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రభుత్వం కూడా స్పందించింది. మిర్చి ధరలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక గిట్టుబాటు ధర అనే దానికి ఒక పాయింట్ యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా కూడా కొంత నిర్దిష్టమైన ధరకు వాటిని కొనాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రానికి లెటర్ రాసిన కూడా పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి రావడం జరిగింది. గుంటూరు మిర్చి యార్డుకి వచ్చినటువంటి సందర్భంలో పోలీసులకి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. పోలీసులు అయితే అనుమతి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా మిర్చి యార్డుకి వచ్చి మిర్చి యార్డులోకి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కూడా కార్యకర్తలు తరలి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ పూర్తిగా కూడా అంటే ఆ మిర్చి యార్డు మొత్తం కూడా కార్యకర్తలు నాయకులతో నిండిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడ కొంత ఆటంకాన్ని కలిగించారు. అదేవిధంగా కూడా అక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలిగించారు. అక్కడ అప్పటి పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే మాత్రం విపరీతమైనటువంటి ఈ స్టాంపేడ్ అనేది జరిగినటువంటి నేపథ్యం. దాని మూలాన అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మీడియాకు సంబంధించినటువంటి కెమెరాలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆ తర్వాత మిర్చి యార్డుకి సంబంధించిన పర్యటన అయితే పూర్తయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ప్రభుత్వం ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ రోజు అంబటి రాంబాబు, అదేవిధంగా కూడా మోదుగుల వేణుగోపాల్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే మనోహర్ నాయుడు అంటే ఆయన మేయర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం, వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే మాత్రం మనోహర్ నాయుడికి మోదుగుల వేణుగోపాల్కి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఎటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఆయన వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రం ప్రజెంట్ అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో నల్లపాడు పోలీసులు వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, విచారణ సందర్భంలో మాత్రం విచారణకు పిలిచిన సమయంలో రావాలని చెప్పి ఆ నోటీసులో చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం మరో కేసు జగన్మోహన్ రెడ్డికి మీద, అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల మీద కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.